ఇక్కడికి రావడం జరిగింది అరకు నియోజకవర్గం. మీ అందరికీ తెలుసు ఈరోజు దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. అటు నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి వచ్చేటువంటి పిఎం కిసాన్ కార్యక్రమం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గం నుంచి ప్రారంభించడం జరిగింది. మొదటి విడత 2,000 కేంద్ర సాయం, రాష్ట్ర సాయం 5,000 కలిపి 7,000 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేసేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ఒక్క అరకు నియోజకవర్గంలోనే 54,975 మంది రైతు కుటుంబాలకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది. ఈరోజు నేరుగా వారి అకౌంట్లో పడబోతున్నాయి. అరకు వ్యాలీ 8,933 అయితే, అనంతగిరి 8,207, డుమ్రిగూడ 9,605, కుప్పంపేట హయ్యెస్ట్ 11,294, పెదబైలు 9,400. ఇలా అనేక కార్యక్రమాలు ఈరోజు సూపర్ 6లో భాగంగా కానివ్వండి, రోడ్ల నిర్మాణానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. 60 కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లకి కేటాయించి, వీటన్నిటికీ మించి డాక్రా సంఘాలకి 10 లక్షల రుణ పరిమితి పెంచి వడ్డీ లేని రుణాన్ని, ఆ రుణాన్ని పరిమితి పెంచడమే కాదు, వడ్డీ లేని రుణం అమలు చేసేటువంటి దిశగా ఒకవైపు వ్యవసాయంలో యాంత్రీకరణని ప్రవేశపెట్టి ఆర్గానిక్ అగ్రికల్చర్ని కూడా ఈరోజు ప్రమోట్ చేస్తూ ఎక్కువ ఉపాధి అవకాశాలు గిరిజన రైతులకి, ఈ ప్రాంతంలో రైతులకు కూడా కావాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అనేక కార్యక్రమాలు ఇస్తుంది. అందులోనే వ్యవసాయానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రపంచంలోనే అరకు కాఫీ అంటే ఈరోజు ప్రపంచంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసే విధంగా మాకు కూడా మా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో ఒక స్టాల్, అసెంబ్లీలో కానీ సచివాలయాల్లో కానీ, అంటే ప్రతి చోట ఎక్కడైనా సరే అరకు కాఫీ అనేటువంటిది. మా బీచ్ రోడ్ మొత్తం ఎక్కడికైనా వాటికి ఉండే డిమాండ్ ఎక్కడ ఉండదు. ఈవెన్ ఫారినర్స్ వచ్చినా, విదేశీయులు వచ్చినా అరకు కాఫీ దగ్గర గడపాల్సింది. ఆ బ్రాండ్ని క్రియేట్ చేసే క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని ఎందుకు అంటామంటే, ఈరోజు ప్రపంచం కూడా ఒప్పుకునేటువంటి కారణం ఏ అవసరాలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మనం ఈరోజే ఉపయోగించుకోవడం. ఒకవైపు సాఫ్ట్వేర్ ఐటీ రంగం గురించి 95లోనూ 97లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మాట్లాడినప్పుడు చాలామందికి అర్థం కాల. తర్వాత ఈరోజు హైదరాబాద్ నగరం కానీ మిగిలిన నగరాలు చూస్తే ఐటీ రంగం ఎంత విస్తృతంగా ఉందో, భవిష్యత్తు కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరలా ఉంటుందని ఈ రోజు నుంచే మాట్లాడటం మొదలుపెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరీ మీకు అర్థం కావాలి. ఇప్పటికే విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు 2 సార్లు వచ్చారు. ఒక యోగాంధ్ర, ఇంకొక కార్యక్రమం ప్రాజెక్టులకు శంకుస్థాపన, అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. నారా లోకేష్ గారి కృషితో ఐటీ రంగం అనేటువంటిది విశాఖ వేదికగా అనేక కంపెనీలకి, మీ అందరికీ తెలుసు, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇటీవల కాలంలో ఈవెన్ సింగపూర్ వెళ్ళి 47,000 కోట్ల రూపాయలకు పెట్టుబడి. సో ఈ రకంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి కూడా మనం బ్రాండ్ క్రియేట్ చేయాలి. అదొక పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఒక డిమాండ్ ఉండేటువంటి కాఫీని మనం ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు, మన రైతులకు ఇక్కడ పండించిన పంటకి గిరాకీ అనేటువంటిది మనం ఒక క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో గతంలో కూడా చేశారు. ఈరోజు అద్భుతంగా ప్రపంచంలోనే అరకుకి ఉండేటువంటి ప్రాధాన్యత ఉంది, గతంలోనే ఉంది. సహజసిద్ధమైనటువంటి అందాలు ఉన్నాయి ఇక్కడ, కేవ్స్ కానీ ఇవన్నీ. వీటితో పాటు ఇక్కడ ఉండేటువంటి ఆదాయం ఇంకా పెరిగే మార్గాలు ఏవైతే ఉంటాయో దానిలో ప్రధానంగా మనం ఉత్పత్తి చేసినటువంటి పంటకి గిట్టుబాటు ధరే కాదు, అలా ప్రత్యేకమైనటువంటి ధర వచ్చే విధంగా ఈరోజు ఆలోచనలు జరుగుతున్నాయి. అటు పర్యాటక రంగం కావచ్చు, అరకుని ప్రమోట్ చేసే దిశగా మనందరికీ కూడా అనేక మార్పులు ఈరోజు గిరిజన ప్రాంతాలు, ఎందుకంటే ఇక్కడ రాష్ట్రమంతా ఒక రకమైనటువంటి ఆలోచన చేసి సుమారు 164 నియోజకవర్గాల్లో ఎన్డీఏ భాగస్వాములు పెద్ద ఎత్తున మెజార్టీలు ఇచ్చి గెలిపించారు. ఒకసారి ఒక భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండేటువంటి వారు అందరూ కూడా ఆలోచన చేయాలి.
ఈరోజు ఒక మంచి నాయకత్వం ఈ రాష్ట్రానికి అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏ రకంగా ఆలోచన చేస్తున్నారో, మన భవిష్యత్తు, మన ప్రాంత ఉండేటువంటి పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందనేది ఇప్పుడే ఆలోచన చేసేటువంటి నాయకత్వం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. కాబట్టి అందరూ ఆ రకంగా భవిష్యత్తులో ఆలోచన చేస్తారని, మనందరికీ మన ప్రాంత అభివృద్ధి పైన 167 అంటే ఇంతమందికి పెద్ద ఎత్తున మన గతంలో 13,000 చిల్లర వాళ్ళు గత ప్రభుత్వం ఇస్తే ఈసారి అది 20,000 చేస్తూ ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మీ అందరికీ తెలుసు 10 లక్షల కోట్ల అప్పు పెట్టి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకులు. జగన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా అనాలోచిత నిర్ణయాలు అవనివ్వండి, ఒక కూల్చివేతతో పాలన ప్రారంభించి ఒక ప్రజా కట్టడాన్ని కూల్చివేతతో ప్రారంభించినటువంటి ఆయన ఎక్కడ నిర్మాణాలు చేపట్టకపోగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తుంది. ఈరోజు సంక్షేమం పెన్షన్ 4,000 నుంచి మొదటి నెల అంటే ఎన్నికల నాటి నుంచి అమలు చేసినటువంటి ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా 6,000 పెన్షన్ అమలు చేస్తుంది వికలాంగులకి. ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేని విధంగా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.